ఓయూలో విద్యార్థుల దీక్షలు నేతల అరెస్టులకు తోడు మరోసారి వంట వార్పునకు సిద్ధమైంది తెలంగాణ జేఏసీ. హైదరాబాద్ మినహా ఇవాళ మిగిలిన 9 జిల్లాల్లో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. అటు రైలు రోకోకు ముందు రోజు ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యి సర్కార్కు సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. గుమగుమలతో ఉద్యమాన్ని అదరగొట్టేందుకు మళ్లీ సిద్దమైంది తెలంగాణ జేఏసీ. హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాల్లో వంట వార్పు చేపట్టాలని పిలుపునిచ్చింది. గత నెలలో రాజధానిలో జరిగిన వంటల ఉద్యమానికి ధీటుగా ప్రతి పల్లె కదలి రావాలని పిలుపునిచ్చారు కోదండరాం. ఇటు ఉద్యోగ సంఘాల నేతలంతా వికారాబాద్, చేవెళ్ల తదితర ప్రాంతాల్లో వంటకు సిద్దమయ్యారు. ఈ వంట వార్పు కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించి నిరసన తెలపాలని, దానికి తోడు పత్రికా ప్రకటనలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి ఈ విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి పాశవిక దాడికి నిరసన తెలపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అటు రేపు తెలంగాణ ఉద్యోగ సంఘాలు మరోమారు భేటీ అవుతున్నాయి. 1వ తేదీ నుంచి మొదలయ్యే సమ్మెకు సర్కార్కి నోటీసు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 14న తెలంగాణ అంతటా రైలు రోకో చేపట్టాలని నిర్ణయించింది జేఏసీ. రాజీనామా చేసిన కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి రాకపోవడంతో టీఆర్ఎస్, బీజేపీ నాగం బృందంతో పట్టాలెక్కేందుకు సిద్దమవుతోంది.